కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భీకరమైన గ్రౌండ్ ఆపరేషన్ వైమానిక దాడులు నిర్వహించి 29 మంది మిలిటెంట్లను హతమార్చింది. కరాచీలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో లోపలికి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 3 పాక్ భద్రతా సిబ్బంది మరణించగా, ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. తెహ్రీక్-ఏ-తాలిబాన్ నుంచి విడిపోయిన జమాత్ ఉల్ అర్హర్ అనే ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి బాధ్యత వహించడంతో పాక్ ప్రభుత్వం తక్షణమే సైనిక చర్యకు ఆదేశించింది. ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా కునార్ ప్రావిన్సుల్లో ఉన్న 3 ప్రధాన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు. అయితే పాక్ చేసిన ఈ వైమానిక క్షేత్రస్థాయి దాడుల్లో ఎక్కువ మంది సామాన్య పౌరులే ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఆరోపించారు. ఈ దాడులను పిరికిపంద చర్యగా అభివర్ణించిన తాలిబాన్ ప్రభుత్వం తమ పౌరుల మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. బలూచిస్తాన్ సాధన లక్ష్యంగా సాగుతున్న అంతర్గత పోరాటాల నేపథ్యంలో గతంలో కూడా పాక్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్కు ఆఫ్ఘన్ ప్రతిదాడులు చేయడంతో ఇరు పక్షాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ప్రస్తుత కరాచీ ప్రతీకార దాడుల పరంపరతో అటు పాకిస్తాన్ భద్రతా బలగాలు, ఇటు ఆఫ్ఘన్ సరిహద్దు సైన్యం పూర్తి అప్రమత్తం కావడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనకర వాతావరణం నెలకొంది. కరాచీ దాడిలో గాయపడి పట్టుబడిన ఒక ఉగ్రవాది ఆఫ్ఘన్ పౌరుడేనని తేలడంతో ఆ దాడి ప్రణాళిక మొత్తం ఆఫ్ఘనిస్తాన్లోనే సిద్ధమైందని పాక్ భద్రతా దళాలు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ గజల్ లిల్ హక్ పేరిట సరిహద్దు వెంబడి తీవ్రవాద స్థావరాలను నిర్మూలించేందుకు పాక్ సైన్యం క్షిపణులు, హెలికాప్టర్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల కారణంగా సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలసపోవడంతో అక్కడ శరణార్థుల సంక్షోభం తలెత్తింది. ఖతార్, టర్కీ, చైనా వంటి దేశాలు ఇరు పక్షాల మధ్య శాంతిని నెలకొల్పడానికి జరిపిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ చర్చలు ఏవీ కూడా క్షేత్రస్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం తమ భూభాగంపై ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తోందని పాక్ బలంగా ఆరోపిస్తుండగా, తమ అంతర్గత భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ ఇలాంటి దాడులకు తెగబడుతోందని తాలిబాన్లు తిప్పికొడుతున్నారు. ఈ వరుస పరిణామాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల రక్షణ దళాలు భారీ ఆయుధాలతో సరిహద్దు రేఖ వెంబడి మోహరించాయి. కేవలం వైమానిక దాడులకే పరిమితం కాకుండా నేరుగా గ్రౌండ్ ఆపరేషన్లకు దిగటం వల్ల ఈ వివాదం పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ పాక్ ఆఫ్ఘన్ సంక్షోభం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళనతో గమనిస్తోంది.